హలో ఆస్పిరెంట్స్, నేను మీ గైడ్ టు గో డాట్ ఈరోజు ఈ వీడియోలో మనం డైలీ మ్యాథ్స్ ప్రాక్టీస్, బేసిక్ మ్యాథ్ ప్రాక్టీస్ అయితే చేయబోతున్నాము. ఈరోజు డే 5 అండ్ ఈ వీడియోలో మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే 50 స్క్వేర్స్, 30 క్యూబ్స్, 50 టేబుల్స్ అప్ టు టెన్స్, అలాగే 4 మ్యాట్రిక్స్ ఎడిషన్స్, 15 ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ అండ్ 20 స్పీడ్ మ్యాథ్ క్వశ్చన్స్. నేను ఇందులో ఇంకా డివిజన్స్ అయితే యాడ్ చేయలేదు. అప్కమింగ్ సెషన్స్లో డివిజన్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాను. వన్స్ ఒకసారి మనకి మల్టిప్లికేషన్స్కి అయితే ట్రిక్ అయితే స్టాండర్డ్ ట్రిక్ అయితే దొరికింది. అలాగే డివిజన్స్ కూడా ఒక స్టాండర్డ్ ట్రిక్ అనేది దొరికితే నేను ఖచ్చితంగా యాడ్ చేస్తాను. ఎందుకంటే నాకు తెలియకుండా ఏవి ప్రాక్టీస్ చేయకూడదు, తెలుసు అన్నట్టు. సో డివిజన్స్ కూడా మనం ఈజీగా ఏ లెవెల్ డివిజన్స్ ఇచ్చినా సరే, ఎన్ని డిజిట్స్ ఇచ్చినా సరే మనం ఈజీగా చేసేలాగే ఉండాలి. సో దానికోసం నేను ఇంకా ట్రై చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా సెషన్లోకి ఎంటర్ అయిపోదాము. డైలీ మీరు స్క్వేర్స్, క్యూబ్స్ అనేవి రిమెంబర్ చేసుకోవాలి. వీడియోని ఒకసారి పాజ్ చేసి క్యూబ్స్, స్క్వేర్స్ చదవండి. అలాగే టేబుల్స్ కూడా నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నా. ఓకే, ఇంకా మ్యాట్రిక్స్ ఎడిషన్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ప్రతి ఒక్కరికి తెలిసిందే, వీడియోని ఒకసారి పాజ్ చేసి మ్యాట్రిక్స్ ఎడిషన్ని మీ నోట్బుక్లో నోట్ చేసుకోండి. నాకంటే ముందుగా మీరు సాల్వ్ చేయండి. ఈ వీడియోలో ఉన్న ప్రతి క్వశ్చన్ నాకన్నా మీరు ఫస్ట్ చేయాలి. సో ఎవరైనా ఎక్కడైనా డిఫికల్టీగా ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తే అప్పుడు ఖచ్చితంగా వీడియోని కంటిన్యూ చేయండి. నేను ఏ రకంగా అప్రోచ్ అవుతున్నాను అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, 3, 6, 12, 19, 23, 29, 6, 10, 17, 23, 26, 29, 8, 11, 18, 23, 30, 7, 12, 19, 22, 30, 2, 6, 8, 15, 22, 31, 9, 16, 23, 25, 29, 31, 3, 10, 13, 21, 25, 4, 12, 15, 22, 25, 4, 7, 14, 16, 21, 28, 7, 12, 14, 21, 24, 28, 1, 2, 6, 10, 14, 19, 5, 9, 13, 17, 18, 19. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు టాప్ టు బాటమ్ చూద్దాం. అలాగే బాటమ్ టు టాప్ కూడా మనం చేయాలి. 3, 11, 13, 16, 20, 21, 1, 5, 8, 10, 18, 21, 3, 6, 10, 17, 20, 21, 1, 4, 11, 15, 18, 21, 6, 13, 15, 22, 26, 4, 11, 13, 20, 26, 7, 14, 17, 19, 23, 4, 6, 9, 16, 23, 4, 9, 16, 8, 24, 29, 33, 4, 9, 17, 24, 29, 33, 6, 13, 22, 26, 4, 26,
33, 38, 5, 12, 16, 25, 32, 38. టాప్ టు బాటమ్ టు టాప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఆల్ ఆన్సర్స్ ఆర్ మ్యాచింగ్. సెకండ్ లెవెల్ మ్యాట్రిక్స్ ఎడిషన్. ఫస్ట్ 10 డిజిట్స్ని యాడ్ చేయండి, ఆ తర్వాత యూనిట్ డిజిట్స్ని యాడ్ చేయండి. 30, 90, 130, 146, 80, 150, 200, 10, 20, 40, 110, 110, 121, 130, 30, 110, 124, 40, 110, 160, 172, 10, 50, 90, 100. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ హండ్రెడ్స్, ఆ తర్వాత టెన్స్, ఆ తర్వాత వన్స్ ప్లేస్ యాడ్ చేయాలి. 300, 1000, 1070, 1070, 1082, 894, 800, 821, 754, 694, 559, ఓకే. 416, 842, 849, 300, 319, 328, 412, 460, 469, 150, 163. సో అక్కడి నుంచి మనం 15 ఎడిషన్స్, 15 సబ్ట్రాక్షన్స్, 15 మల్టిప్లికేషన్స్ అయితే చేయబోతున్నాం. ఓకే. 92, 67, 97, 94, 100, 29, 97, 95, 93, 96, 74, 67, 52, 83, 97, 45. సబ్ట్రాక్షన్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. 70 minus 50, 20 minus 3, 17, 90 minus 90 minus 7, 83, 30, 33, 10 minus 6, 4,
41, ఇక్కడ 32, 41, 89, 60, 60 minus 4, 56, 40, 44, 30, 51. ఇప్పుడు ఈ ఎడిషన్స్ కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఈ ఎడిషన్స్ అలాగే సబ్ట్రాక్షన్స్ కూడా చూద్దాం. 160, 10, 170, 6 ones are 6, 7, 6, 42, 6, 48, 42, 4, 48, 42, 4, 46, okay, 24, 12, 12, 14, 6, 20, 3, 2, 5. సింగిల్ డిజిటే కాబట్టి మనం డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేసేయచ్చు. డబుల్ డిజిట్ అయితే ఎలా చేయాలో ఫర్దర్ అప్రోచ్లో చూద్దాము. ఓకే, 35, 49, 3, 52, 21, 5, 26. ఈ రకంగా అప్రోచ్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, మనం ఎగ్జామ్లో మల్టిప్లికేషన్ చూస్తాము, కానీ రఫ్ ఎక్కడ చేస్తాము? మన ముందున్న పేపర్ మీద చేస్తాము రఫ్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రఫ్ ఏం చేస్తారంటే, ఇక్కడ ఉన్న క్వశ్చన్ని పేపర్ మీద నోట్ చేసి అప్పుడు మల్టిప్లికేషన్ చేసి వచ్చిన ఆన్సర్ని మనం సిస్టంలో మార్క్ చేయాలి. సో అలా కాకుండా డైరెక్ట్గా మనం ఆన్సర్ని నోట్ చేసుకుంటే ఒక సింగిల్ స్టెప్లో ఆన్సర్ అయిపోతుంది అన్నమాట. రఫ్లో క్వశ్చన్ నోట్ చేయాల్సిన అవసరం లేదు, మల్టిప్లికేషన్ ప్రాసెస్ నోట్ చేయాల్సిన అవసరం లేదు, ఎడిషన్ని నోట్ చేయాల్సిన అవసరం లేదు, తర్వాత ఆన్సర్ని కూడా నోట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రకంగా చేయడం వల్ల లాస్ట్ 2 డిజిట్స్ లేదా లాస్ట్ 3 డిజిట్స్ చేస్తున్నప్పుడే మనకి ఆప్షన్లో ఏదైనా మ్యాచ్ అయితే డైరెక్ట్గా పెట్టేయచ్చు. సో ఆ రకమైన మెథడ్ మనం ఏదైనా సెక్షనల్ టెస్ట్ రాస్తున్నప్పుడు నేను ఈ మెథడ్ని ఖచ్చితంగా హైలైట్ చేసి చెప్తాను. లేదా ఆప్షన్స్ ఏదైనా ఒక క్వశ్చన్కి ఆప్షన్స్ అవి ఉన్నప్పుడు కంపేర్ చేస్తూ చేస్తాను. స్పీడ్ మ్యాథ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా అప్పుడు మీకైతే తేడా ఖచ్చితంగా అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పింది. కానీ ప్రజెంట్ ప్రాక్టీస్ స్టేజ్లోనే ఉన్నాం కాబట్టి చాలా స్లోగా, ఒక క్వశ్చన్కి 1 minute 2 minutes పట్టినా పర్లేదు, యాక్యురేట్గా చేయడం అయితే నేర్చుకోవాలి. ఓకే, ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ 0 ఉంది, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు సింగిల్ డిజిట్ ఎడిషన్. చూడండి, 1260, ఓకే, 1260 అండ్ 1290. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డబుల్ డిజిట్ వచ్చింది. ఇలా డబుల్ డిజిట్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఈ డబుల్ డిజిట్తో చేసి ఆ వచ్చిన ఆన్సర్కి ఈ పాయింట్ తర్వాత 1 ఉంది కదా, కాబట్టి డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే దాని యొక్క మల్టిపుల్లో మనం అన్ని డిజిట్స్ వేయాలి. ఇప్పుడు ఇక్కడ నేను రఫ్ చేస్తున్నాను చూడండి ఎగ్జాంపుల్కి. 98.1 into 43. మనం ఎలా చేయాలి? 98 into 43 చేయాలి, 1 into 43 చేయాలి.
8.1 అనుకుంటే వచ్చిన ఆన్సర్ అంట 1 × 43 43 పాయింట్ తర్వాత 1 ఉంది కాబట్టి 4.3. ఇప్పుడు ఈ వచ్చిన ఆన్సర్కి మనం ఈ 43 అనేది ఎడిషన్ చేస్తాం. అర్థమయ్యేలాగా ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. 8 3s are 24. ఫస్ట్ పాయింట్ తర్వాత 1 ఉంది కాబట్టి ఫస్ట్ పాయింట్ డిజిట్ని ముందు వేసేద్దాము. డైరెక్ట్గా ఒక సింగిల్ లైన్ ఆన్సర్ రప్పించడానికి ట్రై చేద్దాం. ఈ రకంగా ప్రాక్టీస్ అలవాటు చేసుకున్నాం. పాయింట్ తర్వాత 3 ఉంది కాబట్టి పాయింట్ తర్వాత 3. ఒకవేళ డబుల్ పాయింట్స్ ఉంటే ఎలా చేయాలి? డబుల్ పాయింట్స్ ఉంటే ఖచ్చితంగా మనం ఎడిషన్ అయితే చేయాలి. సింగిల్ పాయింటే ఉన్నది కాబట్టి మనం మ్యాక్సిమం ఇక్కడ అవగొట్టేస్తున్నాం. పాయింట్ 3. ఇప్పుడు 4 క్యారీ, ఇక్కడే 4 క్యారీ అయిపోయిందా? నెక్స్ట్ 8 3s are 24 + 4 28. ఇప్పుడు 2 క్యారీ అయ్యింది. నెక్స్ట్ 27. నెక్స్ట్ 8 4s are 32. 27 2 29 59 2 61 1 6. నెక్స్ట్ 9 4s are 36 6 42. సింగిల్ లైన్ ఆన్సర్. మల్టిప్లికేషన్ చేసి చూద్దాం. 98.1 × 43 3 24 27 29 4 1s are 4 32 2 3 36 39 3 8 11 9 12 4. ఇంత చెయ్యాలి. మనం ఇక్కడ సింగిల్ లైన్ ఆన్సర్ అయితే రప్పించాం. ఈ సింగిల్ లైన్ ఆన్సర్ బెటరా, ఇలా ఎక్కువగా చేయడం బెటరా అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. ఇది ప్రస్తుతానికి మనం చిన్నప్పటి నుంచి చేయడం వల్ల ఇది ఈజీగా అనిపించవచ్చు. కానీ ఒక్కసారి ఈ రకంగా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి ఈ రకంగా అయితేనే ఆన్సర్ ఫాస్ట్గా వస్తుంది అని మీరు రియలైజ్ అయినప్పుడు ఈ మెథడ్ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారు. అప్పుడు ఈ రకంగా ఫాస్ట్గా ఆన్సర్స్ రప్పించడానికి మీరు అలవాటు పడతారు. ఫస్ట్ మీరు అలవాటు పడాలి అంతే. ఇది నేను రియలైజ్ అయిన థింగ్ అనమాట. ఇప్పటి నుంచి నేను ఏ మల్టిప్లికేషన్ వచ్చినా సరే నేను ఈ రకంగానే ఫాలో అవుతున్నాను. ప్రెజెంట్ మీరు నా ప్రోగ్రెస్ అయితే చూస్తూ ఉండొచ్చు. చాలా స్లోగా చేస్తున్నాను మల్టిప్లికేషన్స్ అనేవి. రాను పికప్ అవుతే ఆ చేంజ్ మీరే గమనిస్తారు. ఓకే, ఆన్సర్ అంతా అయ్యో అరెస్ట్ చేసేసామే. ఓకే, 3.8142. ఓకే, బాగానే గుర్తుంది. బాగానే గుర్తుంది నిజమే. 8 5 8s are 40 4 carry 2s are 8 40. ఓకే, 4 8s are 32 5 2s are 10 32 10 42 + 4 46. again 4 carry 8 4 12. నెక్స్ట్ ఇప్పుడు చూడండి 880 20 × 44 880 884.4. ఎక్కువ కంగారు పడాల్సిన పని లేదు. నెక్స్ట్ 2 × 54 108 కాబట్టి 0.8 అయితే కన్ఫర్మ్. ఇప్పుడు నెక్స్ట్ అక్కడ 10 క్యారీ ఉండిపోయింది. ఇప్పుడు 22 × 54 చేయాలి. 2 4s are 8. అక్కడ 10 యాడ్ చేయాలి, 18 అవుతుంది. 1 ఉంది. నెక్స్ట్ 2 4s are 8 5 2s are 10 18. మన దగ్గర 1 క్యారీ ఉంది 19. అగైన్ మళ్ళీ 1 క్యారీ ఉంది. 5 2s are 10
1 అంటే 11. కావాలంటే మీరు ఈ ఆన్సర్ చెక్ చేయండి, రాంగ్ అయితే నాకు కామెంట్లో చెప్పండి. అప్పుడు ఇంకా యాక్యురేట్గా ఎలా చేయాలి అనేది మనం ఎక్కువ ఎగ్జాంపుల్స్తో మళ్ళీ నేర్చుకున్నాము. ఓకే. 120, 132, నెక్స్ట్ 7 4s 28 అంటే 0.8 క్యారీ. 7 9s 630, 28, 658, 0.8 ఉంది. ఇక్కడ 65 క్యారీ ఉంది. 65 రాసుకోవాలి ఇప్పుడు ఖచ్చితంగా. నెక్స్ట్ 4 4s 16, 65 10, 75 6, 75 6 81, 8 క్యారీ ఉంది. నెక్స్ట్ 7 4s 28, 8 36, 28 8 36, again 4 9s 36 72, 7 క్యారీ ఉంది. 7 9 63 7, 70. సో ఇది కూడా మీరు ఒకసారి చెక్ చేసి నాకు కామెంట్లో చెప్పండి, రైట్ చేశానా రాంగ్ చేశానని. నేనైతే ఆన్సర్స్ చెక్ చేయట్లేదు. సింగిల్ లైన్ ఎడిషన్ అయితే మనం చేస్తున్నాము. నెక్స్ట్ 11 మల్టిపుల్ వచ్చినప్పుడు ట్రిక్ ఏంటి అంటే యూనిట్స్ డిజిట్ 10 డిజిట్స్ ఇక్కడ రాసేసుకోవడమే. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ప్లస్ చేయాలి. 9 6 15 అవి వచ్చిన 1 క్యారీని ఇక్కడ యాడ్ చేయాలి. కాబట్టి 5 10. ఇలా మాకు ఇబ్బందిగా ఉంది అని అనుకుంటే డైరెక్ట్గా 11 చూసినప్పుడు 6 9 6 15 5 9 ఉంది కాబట్టి 10, ఈ 1 అనేది క్యారీ యాడ్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 0.1 ఉంది, ఒక 0 క్యాన్సిల్ చేసేస్తే 3 4 1 0, ఇంకా పాయింట్స్లో రావు. నెక్స్ట్ ఈ 2 కూడా, ఈ 2 మీరు చెయ్యండి, నేను ఇక్కడ చేయట్లేదు, అలా చెప్తాను. ఈ వీడియోని ఇక్కడే పాజ్ చేసి ఈ 2 మీరు ట్రై చేయండి, మళ్ళీ కమ్బ్యాక్ వచ్చి నాకు ఆన్సర్స్ అనేవి కామెంట్లో చెప్పండి. ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను. 664 360 24 384 0.4 38 అనేది క్యారీ ఇక్కడ. నెక్స్ట్ 1 4s 4 42 2 4 క్యారీ. 7 4s 28 plus 6 28 plus 6 34 plus 4 38 3 క్యారీ. నెక్స్ట్ 7 6 42 plus 3 45. ఓకే, ఇది కూడా ఆన్సర్ రైట్ రాంగ్ చెక్ చేయండి. నెక్స్ట్ 549 0.9 54 అనేది క్యారీ. నెక్స్ట్ 1 1s 1 55 3 6 9 9 5 14 1 క్యారీ. 3 6 18 1 అంటే 19.19. ఈ ఆన్సర్ కూడా మీరు ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఈరోజు మనం నేర్చుకున్న కొత్త విషయం ఏంటంటే డెసిమల్స్ వచ్చినప్పుడు మనం ఎలా చేయాలి అనేది ఈరోజు మనం నేర్చుకున్న కొత్త విషయం. ఇలా రోజు ఏదో ఒక కొత్త క్వశ్చన్ అయితే యాడ్ చేస్తూ ఉంటాను. ఐడియాస్ రాకపోతే ప్రీవియస్గా ఉన్నదే మళ్ళీ ఆ టైప్ సమ్సే తీసుకొస్తాను, అది మనకి ప్రాక్టీస్కి ఉపయోగపడుతుంది. ఓకే, ఐ హోప్ ఈ మల్టిప్లికేషన్స్ అనేవి మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. ఇంకా ఫాస్ట్గా చేద్దాం, ఇంకా కొద్ది టైం ఉంది కాబట్టి.
నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడగానే ఫస్ట్ ఒక పర్సంటేజ్ క్యాన్సిల్ చేసి 2 జీరోని క్యాన్సిల్ చేసేయాలి. ఓకే, 16/100 రాసుకోవాలి. 44 ఇంటూ 45, 5 20s, 5 9s, 4 5s, 4 11s. ఇప్పుడు ఇక్కడ 5 ఉంది కాబట్టి 10/2 అంటే 16 ఇంటూ 9 ఇంటూ 11 ఇంటూ 2/10 అంతే కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది, 5ని 10/2 అని రాసుకుంటే 2 టేబుల్ లైన్ క్యాన్సిల్ అవుతుంది. చూద్దాం. 18 ఇంటూ 16 ఇంటూ 11 ఇలా ట్రిపుల్ మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్త పడాలి. 180, ఓకే, 180 60, 180 60, 240 48, 288 ఇంటూ 11. ఇప్పుడు ఏమవుతుంది, 8 16 10 11 2 3 10 ఉంది కాబట్టి ఒక పాయింట్ పెడుతున్నాం. 316.8 సరిపోయింది. నెక్స్ట్ 4120 25 25 ones, ఇక్కడ 3 ఉంది ప్లస్ 4 9s 36 అంటే 39. ఇక్కడ ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ క్యాన్సిల్ అయితే 1365 డివైడెడ్ బై 1.5 చూద్దాం. దీన్ని ఎలా రాద్దాం, 1365/10 ఇంటూ 15/100 100/15 వస్తుంది. ఇప్పుడు బాగుంది. 5 3s 5 2s 10, 5 3s 15, 5 3s 15. ఓకే, 3 7s 21, again 3 7s 21. పాయింట్ అది పోయింది 10. 3 7s 21, 3 7s 21, ఇంకా 2 ఉంది. ఏమన్నా రాంగ్ చేస్తున్నామా ఏంటి? 3 5s 15. ఓకే, 0 ఉంది కాబట్టి 3 5s 3 4s 12, 3 5s 15, again 3 5s 15, 5 టేబుల్లో 5 9s 45, 1 9 10. నెక్స్ట్ 14 minus 6 80, 2 82, 31 8 23 plus 3 23 plus 3 26. నెక్స్ట్
82, 820, 820 minus 4, 820 minus 4, 816. Next, 6432 divided 2 cube 8 minus 343. 8 8s are 64, 8 4s are 32. 500 minus 39, 470. 500 minus 30, 470. 470 minus 9, 461. 8 9s are 72 by 27 minus 16, 11. 27 minus 16, 11 into 5 by 6. Sorry. Into 72 by 11. 6 12s are 60 by 11. 5.5 by 11. 4 5. 5 2s, 5 7s. 32 cube. Oh my god. 32 into 32 into 32 into 16 into 16 into 16 into 16 divided by 64 into 64. ఇక్కడ ఒక 4 ఉంటుంది, ఒక 64 గాన్. 64 ఇక్కడ ఒక 4 ఉంటుంది, 64 గాన్. 4 4s ఒక 16 మిగిలింది అయితే. ఇప్పుడు whoa straight to the tongue like ah. square 32 into 6, 32 square 1024 into 320 180 500 320 180 500 512. మా పెద్ద ఎడిషనే. యూనిట్స్ ప్లేస్ బట్టి వెళ్ళడమే ఇంకా. నెక్స్ట్ 94 by 10 into b is equal to 564 by 100. Seven ones are 7, 8 ones are 8, 2 4s are 8, 2 7s are 14, 2 2s are 4. 16 2 2s are 47, 6 maybe. 4's 24, 40 to 47, 6 0.6.
42, 24, 28 సరిపోయింది. 0.6 ఆన్సర్. నెక్స్ట్ 7, 9, 63, 6, 54, 28, 54, 20, 74, 74, 8, 74, 8, 82, 82, 24, 8, 32, minus 474, 32 minus 4, 2800, 2800, 50 తీస్తే 2750, 2750 minus 2749, 2749. 13 నుంచి 4 తీస్తే 9, 11, 7 తీస్తే 4, 31 నుంచి 4 తీస్తే 27 కరెక్ట్ చేసాయి. మైనస్ 474 తీస్తే 5, 7, 2275, 2275 దేనికి స్క్వేర్? ఇదేదో కాస్త తేడాల్సిన క్వశ్చన్ ఉంది. మనకు ఆప్షన్స్ కూడా లేవు. సో కాస్త జాగ్రత్తగా మళ్ళీ చేద్దాం. 7 9s 63, ఓకే. 6 ఉంది క్యారీ, నైస్. 6 9s 54, 7 4s 28, 54, 74, 82, ఇక్కడ 2, అక్కడ 8 ఉంది. 6 4s 24, 8, 32, 474 మైనస్ చేస్తే -1 ఉంది కాబట్టి 9, ఇక్కడ -6 ఉంది కాబట్టి 4, -6 ఉంది కాబట్టి 4, -3 ఉంది కాబట్టి 7, ఇక్కడ 2, 27, 49, 27, 49 దేనికి స్క్వేర్ అబ్బా? 7 స్క్వేర్ కదా. చెక్ చేద్దాం. లాస్ట్లో 9 వస్తే 3 అయినా రావాలి, లేదా 7 అయినా రావాలి. లాస్ట్ ఇప్పుడు 27 దేనికి దగ్గరగా ఉంది? 25 స్క్వేర్, 2500, 5 స్క్వేర్ 25, 53 ఆర్ 57 అవ్వాలి. ఇప్పుడు 25కి 3 యాడ్ చేస్తే 28 కదా అవ్వాలి. 31 నుంచి 4 తీస్తే 55 స్క్వేర్, 5 6 30. చూద్దాం. 2500, 5 3s 15, 15 2s 30, 3 స్క్వేర్ 9, 9 8 2, 280 అని అప్రాక్సిమేట్లీ దీనికి దగ్గరగా ఉంది.
52 స్క్వేర్ చూద్దాం. 52 స్క్వేర్ 2500 10 20 4 2704 అప్రాక్సిమేట్లీ అయితే 52కి దగ్గరగా ఉంది. ఇంకా నో డౌట్ 52 ఆన్సర్. నెక్స్ట్ x/9 + 28 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 32 హోల్ స్క్వేర్ మైనస్ 28 హోల్ స్క్వేర్. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్లో ఉన్నది. ఇప్పుడు a ప్లస్ b 50 60 ఇంటూ a మైనస్ b 10 10 మైనస్ 6 అంటే 4 240 ఇంటూ 9 180 36 180 30 210 6 2160. నెక్స్ట్ 700 808 8/6 into x is equal to 12 6 12 72 6 13 78 6 13 78 no 808 ఇక్కడ ఇంటూ 6 చేద్దాము. 4 టేబుల్లో 4 2s అగైన్ 4 3s 12 4 3s 12 1012 2s 1013 2 3s x is equal to 9. నెక్స్ట్ 245 హోల్ స్క్వేర్ మనకు తెలియదు కాబట్టి 245 ఇంటూ 245/175 ఇంటూ 8 ఇంటూ 1/56 8 7s 56 7 3s 21 7 3s 21 7 5s 35 అలాగే 5 7s 35 5 3s 15 5 5s 25 and 7 1s 7 5s again 5 4s 20 5 9s 45 49 ఆన్సర్. సో ఈ వీడియోకి ఎంత గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు. ఏమైనా ఫ్లాస్ ఉంటే ఎక్కడ ల్యాగ్ చేస్తున్నాను, నా అప్రోచ్ ఏదైనా రాంగ్ ఉంటే ఒకసారి కామెంట్లో తెలియజేయండి. ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకొని ఆ మెథడ్స్ని అయితే అప్లై చేద్దాము, అలా ఇంప్రూవ్ అవుతాము. థ్యాంక్ యూ సో మచ్ అంతవరకు చూసినందుకు. ఉంటా మరి, బాయ్ బాయ్.